బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి అంతా సిద్ధం. తాజాగా మూడో ప్రోమో కూడా విడుదల చేశారు. ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో అధికారికంగా డేటు ప్రకటిస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 2వ ఆదివారం ప్రారంభం కానుందంట. అంటే వచ్చే నెల 8న లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి చేశారట. ఎంపికైన సెలబ్రిటీలకు మెయిల్స్ పంపుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారట. పారితోషికం ఎంత అనేది ప్రధాన అంశం. ప్రక్రియ అంతా ముగిశాక కూడా రెమ్యునరేషన్ విషయంలో తేడా వస్తే ఆ సెలబ్రిటీని పక్కన పెట్టేసే అవకాశం కూడా ఉంది. లేటెస్ట్ లిస్టులో ఓ సంచలన సెలబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. జబర్దస్త్ మాజీ యాంకర్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతున్నారట. ఆమె ఎవరో కాదు, సౌమ్యరావు. ఈ కన్నడ భామ ఏడాదికి పైగా జబర్దస్త్ను యాంకరింగ్ చేసింది. అనసూయ జబర్దస్త్ వదిలేశాక కొన్నాళ్ళు రష్మి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకర్గా ఉన్నారు. అనంతరం జబర్దస్త్ యాంకర్గా సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చారు. కారణం తెలియదు కానీ కొన్నాళ్లకు సౌమ్యరావు జబర్దస్త్ నుండి తప్పుకుంది. అనంతరం సిరి హనుమంత్ రావడం మొదలైంది. సౌమ్యరావు ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో సందడి చేస్తుంది. ఈమె బిగ్ బాస్ షోకి ఎంపికయ్యారంటూ ప్రచారం అవుతుంది. మరి సౌమ్యరావు హౌస్లోకి వస్తే తన మార్క్ గేమ్తో అలరించడం ఖాయం. అయితే ఆమెకు భాషమైన సౌమ్యరావుకు తెలుగు అంతగా రాదు. మరి ఆమె వస్తే ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి. బిగ్ బాస్కి వెళ్తే ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవచ్చు. చాలా డబ్బు వస్తుందని చాలామంది ఆశపడుతుంటారు. ఒక్కసారైనా బిగ్ బాస్కి వెళ్ళాలని తపన పడుతుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో జీవితం అంతా సులభం కాదంటున్నాడు మాజీ కంటెస్టెంట్. అక్కడ జరిగేది ఒకటి అయితే ఎడిటింగ్లో మరోలో చూపిస్తారు. తిండి కోసం కొట్టుకు చావాలంటూ బిగ్ బాస్ బాగోతాన్ని బయటపెట్టాడు. అతడెవరో కాదు, యాంకర్ రవి. బిగ్ బాస్ సీజన్ 5లో యాంకర్ రవి కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. యాంకర్గా రవికి ఉన్న క్రేజ్ రీత్యా అతనే సీజన్ 5 విన్నర్ అని అంతా భావించారు. కానీ లోపలంతా రివర్స్లో జరిగింది. విన్నర్ అవ్వడం ఏమో కానీ రవిని జోకర్ని చేసి పారేశాడు బిగ్ బాస్. ముఖ్యంగా లహరి విషయంలో రవిని టార్గెట్ చేశారు. బ్యాచిలర్స్ ఉండగా పెళ్ళైన నా వెంట పడుతుంది లహరి అని ప్రియాతో రవి చెప్పాడు. ఆ వీడియోలు నాగార్జున ప్లే చేసి చూపించి ఇష్యూని హైలైట్ చేశారు. దీనివల్ల రవి ఇమేజ్ డ్యామేజ్ అయింది. రవి హౌస్లో ఉన్నన్ని రోజులు అతన్ని నెగిటివ్గానే చూపించారు. ఆ సీజన్లో బిగ్ బాస్ ఆటకి రవి బలైపోయాడు. తాజాగా రవి బిగ్ బాస్ బండారం బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ బిగ్ బాస్ అంటే ఏం లేదు, ఒకడు బాగా గేమ్ ఆడుతుంటే వాడిని నెగ్గనివ్వకుండా కిందకి లాగటమే. ఒకడు పర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్తాడు, పక్కనోడు వాడిని కిందకు లాగేసి వీడు పైకి వెళ్ళాలని చూస్తాడు. 20 మంది చేసేది ఇదే. ఇక శనివారం ఎవరిది బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆదివారం నాగార్జున వచ్చి ఏదో ఫిట్టింగ్ పెడతాడు. సోమవారం నామినేషన్స్, 3 రోజులు కొట్టుకు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, అందుకు ఎలాంటి రీజన్స్ చెప్పాలని విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నేను హౌస్లో 85 రోజులు ఉంటే 10 కేజీల బరువు తగ్గాను. శ్రీరామచంద్ర 12 కేజీలు, షణ్ముఖ్ జస్వంత్ 15 కేజీలు బరువు తగ్గారు. హౌస్లో ఎంత మంచిగా ఉన్న వాళ్ళు అది చూపించరు. వాళ్ళకు కావాల్సింది నచ్చినట్లు ఎడిట్ చేసి చూపిస్తారు. మిగతాది ఆన్ సీన్లో టెలికాస్ట్ చేస్తారు. కుటుంబ సభ్యుల గురించి ఎంత అడిగినా చెప్పారు. చాలామంది కెమెరాల దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ కూడా ఉంటారు. కానీ నేను చేసిందే హైలైట్ చేసి చూపించారని తెలిపారు. మరి సీజన్ 8 ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.